సిద్దిపేట జిల్లా రైతుల ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ రాశారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి ఉమ్మడి జిల్లాలో సాగు త్రాగునీటికి నోచుకోలేదని, తెలంగాణ వచ్చాక కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉమ్మడి జిల్లాలో అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ల నిర్మాణాలను చేపట్టారని పేర్కొన్నారు. ఈ రిజర్వాయర్ల ద్వారా వరుసగా గత 3 సంవత్సరాలు జిల్లాలోని రైతాంగానికి గోదావరి జలాలు అందించామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగమైన 4 ప్రాజెక్టుల ద్వారా 4 జిల్లాలు సిద్దిపేట, మెదక్, యాదాద్రి, జనగామాలకు సాగునీరు అందించామని ఆ లేఖలో పేర్కొన్నారు. గత సంవత్సరం యాసంగి పంటకు కాళేశ్వరం జలాలతో 4 ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా కలిపి 3 లక్షల ఎకరాల పంట పండిందని గుర్తు చేస్తున్నారని, జిల్లాలోని ప్రాజెక్టులు మల్లన్న సాగర్లో ప్రస్తుతం 19.03 టీఎంసీలు, కొండపోచమ్మ సాగర్లో 9.5 టీఎంసీలు, రంగనాయక సాగర్లో 2.57 టీఎంసీలు, అన్నపూర్ణలో 3.21 నీళ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ సంవత్సరం కూడా యథావిధిగా సాగునీరు అందించడానికి నీటి ప్రణాళిక కమిటీని ఆదేశించాలని మంత్రిని కోరారు. ప్రస్తుతం మిడ్మానేరులో 27 టీఎంసీలు నీళ్లు అందుబాటులో ఉన్నాయని, మిడ్మానేరు నుండి మరిన్ని అవసరమైన నీటిని ఈ రిజర్వాయర్లకు లిఫ్ట్ చేసి పూర్తి స్థాయిలో సాగునీరును అందించాలని కోరారు. ఇప్పటికే యాసంగికి రైతులు సమాయత్తమైన నేపథ్యంలో ప్రభుత్వం తరపున నీటి విడుదలకు భరోసా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నీటి విడుదలపై ఇరిగేషన్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి ప్రభుత్వం తరపున ఉమ్మడి జిల్లా రైతాంగానికి భరోసానివ్వాలని జిల్లా రైతుల పక్షాన విజ్ఞప్తి చేశారు.